Hi friends, welcome back to our channel XYZ Brain. ఏపీ ఇంటర్ బాట్ని సంబంధించి సెకండ్ ఇయర్ ప్రీ ఫైనల్ ప్రశ్నపత్రం చూడండి. సో ఒకసారి పేపర్ని అయితే బాగా చూడండి. సో క్వశ్చన్ పేపర్ అంతా చూసాక ఇది మీ సిలబస్ కాదా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో డెఫినెట్గా అయితే మీకు మరిన్ని పేపర్స్ అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి సెకండ్ ఇయర్ బాట్నికి సంబంధించి ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్. సో ఇదైతే ఒక మోడల్గా తీసుకోండి. దీంట్లో అన్ని క్వశ్చన్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా ఇందులోంచి ఒక 50% క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ చూడండి సెక్షన్ ఏలో మీకు మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్ అనమాట. 10 2 20 అనమాట. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. అన్నీ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో 10 2 20 మార్క్స్, మొత్తం కలిపి 10 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ సెక్షన్ బి చూడండి. సో 6 మీరు మొత్తం రాయాల్సిన క్వశ్చన్స్ 6 అనమాట. 6 4 24, ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. సో ఇవి కూడా చూడండి. సో ఒక్కొక్క క్వశ్చన్ 4 మార్కులు ఉంటాయి. సో ఇవి మీరు 6 రాయాల్సి ఉంటుంది. సో 6 4 24 ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దాంతోపాటు రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్. సో దీంట్లో మీకు ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంటుంది. కాబట్టి బాగా అయితే చూసుకోండి. 8 క్వశ్చన్స్ వచ్చి మీకు 6 రాయాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ ద మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ DNA అండ్ RNA అనేది చాలా ఎక్కువ సార్లు వచ్చింది. అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ వైరస్ కూడా రిపీటెడ్లీ ఆస్క్డ్ వన్. సో తప్పకుండా అయితే దీంట్లో నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సెక్షన్ సిలో చూడండి. సో యూ హ్యావ్ టు రైట్ 2 essays అనమాట. సో మొత్తం 3 ఉంటాయి. దీంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ 2 మాత్రమే. 2 8 16. సో మీకు మొత్తం కలిపి ఒకటే చాయిస్ అవుతుంది. సో దీంట్లో రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్ మాత్రం క్రెబ్స్ సైకిల్ అనేది ఎక్కువ సార్లు వచ్చిన క్వశ్చన్. మీ లెక్చర్స్ కూడా చెప్పే మాట ఇదే. క్రెబ్స్ సైకిల్, కెల్విన్ సైకిల్ అండ్ క్రెబ్స్ సైకిల్స్ ఇది రిపీట్గా వచ్చే క్వశ్చన్. కాబట్టి దీన్ని బాగా చూసుకోండి. యూ మే ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్ ఇన్ యువర్ ప్రీ ఫైనల్ అండ్ ఫైనల్ ఎగ్జామ్ ఆల్సో. సో డోంట్ ఫర్గెట్ టు ప్రాక్టీస్ దిస్ క్వశ్చన్స్ కంప్లీట్లీ. అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ సెక్షన్ బిలో మొత్తం మీకు 8 ఉంటాయి. దాంట్లో మీరు 6 మాత్రం రాయాల్సి చూడండి. అంటే 2 చాయిస్ కిందకి వెళ్ళిపోతాయి. సెక్షన్ సిలో మొత్తం 3 ఉంటాయి. దాంట్లో మీరు 2 మాత్రం రాయాల్సి ఉంటుంది. సో ఇదండి క్వశ్చన్ పేపరు. సో ఇది ఇంటర్మీడియట్ బాటనీ సెకండ్ సంబంధించి క్వశ్చన్ పేపరు. సో దీనైతే బాగా ప్రాక్టీస్ చేయండి. మీ మెటీరియల్లో ఇవన్నీ క్వశ్చన్స్ స్టిక్ చేసుకొని బాగా చదవండి. డెఫినెట్గా అయితే ప్రజెంటేషన్ బాగా చేయాల్సి ఉంటుంది మీకు మంచి మార్కులు రావాలంటే. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ also who needs this one. And thanks for watching my video.